మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్తం కక్కున్న రామలక్ష్మి పడిపోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తారు. డాక్టర్ గారు చూడండి అని చెప్తూ ఉంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. శౌర్య వాళ్ళందరూ కూడా అయితే శౌర్య, రఘురామ్, జానకి అందరూ టెన్షన్ పడుతూ ఎదురు చూస్తుంటారు బయటే. అయ్యో రామకి ఎలా ఉందో ఏంటో అని జానకి అయితే ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. శౌర్య ఇంకా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాడు. డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే మీరు తీసుకురావడం చాలా లేట్ అయింది. విషం అంతా కూడా శరీరం అంతా పాకేసింది. అతి కష్టం మీద మేము ప్రాణాలని కాపాడగలిగాము. ఇంకా కోలుకోవడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. స్పృహ వచ్చిన తర్వాత కండిషన్ ఏంటన్నది పూర్తి వివరం చెప్తాము అని డాక్టర్ అంటారు. మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతూ ఉంటే వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ అంటారు. ఇక శౌర్య, రఘురామ్, జానకి అందరూ కూడా రామలక్ష్మి దగ్గరికి వస్తారు. అస్మిత, ప్రమీల కూడా అక్కడికి వస్తారు. ఏంటి అస్మిత, రామలక్ష్మి ప్రాణాలు పోలేదు, ఇంకా కోలుకుంటుందని నీకు భయంతో చెమటలు పట్టిపోతున్నాయి కదా అని ప్రమీల అంటూ ఉంటే అలాంటిదేం లేదు, నాకెందుకు భయం, ఇదిగో నేను ఈ గెటప్లో ఉన్నాను కదా, పైగా ఈ విగ్ ఒకటి, అందుకే ఏసీ లేదు కదా సరిగా, అందుకే నాకు చెమటలు కూడా పడుతున్నాయి ఈ విగ్ వల్లే అని అస్మిత కవర్ చేస్తుంటుంది. అస్మిత విగ్గు ఎగిరిపోయి ఒక చోట పడుతుంది. అయ్యో నా విగ్గు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, నన్ను గుర్తుపట్టేస్తారు అని అస్మిత కంగారు పడుతూ ఆ విగ్గు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఒక చోట విగ్గు పడి ఉంటుంది. అమ్మయ్య దొరికేసింది అని అస్మిత చేతులకు తీసుకొని పెట్టుకొని ఇక సర్దుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి శౌర్య అక్కడికి వస్తాడు. అస్మితని చూస్తూ ఉంటాడు. అస్మిత కుట్ర వల్లే రామలక్ష్మి ప్రమాదంలో పడిందని శౌర్య తెలుసుకోనున్నాడా? ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.